ఏమైనా ఎందుకురా ఇంక ఫోన్ చేసి స్పీకర్ పెట్టి ఎందుకు మళ్ళీ అన్ని గెలికెలెక్క. హలో ఏమైంది అసలు ప్రియాంక ఏమైంది భయ్? నేను లొల్లు ఏమైందంట ఆమెతో నీకు? నేను వీడియో చూసి నేనే భయపడ్డా, ఏంది నేను ఇట్లా చేస్తున్నాను అనేసి. చెప్తున్నా వీళ్ళు మాట్లాడతానే నేను అన్నా, అప్పటి వరకు నేను అనలే. అంటే మనుషులేని మాటలు మాట్లాడితే మనుషులు ఎందుకు తీసుకున్నారా అంటే, అరే నువ్వు ఏడున్నావు, ఇక్కడికి వచ్చి మాట్లాడరా దమ్ముంటే. ఆడోళ్ళగా వెనకాల మాట్లాడుతున్నావు ఏంద్రా? పక్కన పెట్టు, ఆయన లోపల ఏమేమి ఉన్నాయి, ఎట్లా మాట్లాడుతున్నావు? చెప్పు ప్రియాంక ఏంది నీ పరిస్థితి? నాకు తెలియదన్నా. ఏం తెలియదు అంతే. గాయలు వస్తుంది ఒక 10 రోజులుగా. అప్పుడు దయ్యం పట్టిన చూసి అప్పటికెళ్ళి మొత్తం ఎట్లా చేస్తుందా అంటే దయ్యం పట్టుకున్నట్టే చేస్తుంది ఈమె. మీ అమ్మ కరెక్ట్ అన్న దయ్యం పట్టుకుంది మీరు ఏందో కావాలని ఏదో చేసిరు నన్ను. మీరేమో దయ్యం దయ్యం అంటారు. దయ్యం వస్తే నాకు ఎందుకు కనిపించలే మళ్ళీ? మళ్ళీ ఏమో దయ్యం ఏమైందో నువ్వు ఏం చేసినావేమో. నేనేం చేసా నీకు తెలియాలా? నాకు దయ్యం ఇలా మమ్మీ అయితే పంపించాలి. మీకు దయ్యం పట్టిందని చెప్పి ఒక డైనామాలో ఉండి ఇలా మమ్మీ చాలా నుంచి పంపించాలి. ఎవరికైనా ఉంటది కదా ఇది ఒక బిడ్డకి ఎట్లా అయిందనగానే ఆమె నిజంగా చేసిందో యాక్టింగ్ చేసిందో అందరూ అనుకుంటారు, కానీ ఆమె నిజంగానే చేసింది. మొత్తం యాక్టింగ్ చేసినావు. నాకేం తెలుసు అన్న, నాకు గుర్తువి లేదు. మీరే నేను వీడియో చూసి నేనే భయపడ్డా, ఏంది నేను ఇట్లా చేస్తున్నాను అనేసి. పోనీ కానీ ఇప్పుడు సన్నిగాంతో లొల్లేంది అన్న? నాకు తెలియదన్న, ఆయననే తిడుతుండు, నేను మాటలు మాట్లాడిస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి లొల్లీలు అవుతున్నాను. ఎట్లా మాట్లాడుతుందో తెలుసా ఈమె గురించి? ఇజ్జత్ తీసి మాట్లాడుతూ ఎవరు సన్నీ ఇంకెవరు? నిన్న నువ్వు వెళ్ళిపోయావు వాళ్ళతోని కార్లో ఇష్టం వస్తున్నాడు మాట్లాడుతుండు. ఈమె వేస్ట్ ముఖం అది ఇది అని చెప్పి వెనకాల వస్తున్నాం మేము బండి మీద. ఇరికిస్తుండేమో నేను అస్సలు వాడను. అరే నాకేం అవసరం పోయి నేను ఇరికే, నీకు నాకు అవసరమా? ఇప్పుడు ఆయననే చెప్తున్నా కదా, అట్లా ఆయననే చెప్తున్నా ప్రియాంక. కుళ్ళు కుట్టినావు అంట, నువ్వు పామంట, విషం కక్కే పామంట, ఏమేమో అంటుండు. ఎన్ని ఇయర్స్ అయిపోయిందన్నా మీతో గుంజి కొడితే అటే వెళ్ళిపోతుంది అవతల ఆడపిల్ల అది నేను గాజులేసుకొని లేను ఉన్నది మాట అన్నాడు నేను గుంజి కొడతా అని చెప్పి. ఆయన కొడితే నేను గాజులేసుకొని కూర్చున్నాను, నన్ను కొట్టలేకనా? ఆడవాళ్ళు గాజులు వేసుకోకపోతే వాచ్ చేసుకుని తిరుగుతానా? ఆడవాళ్ళు మొబైల్ లేదు. చాలా బాధ అనిపించింది. అవన్నీ కాదన్నా, బాధ అనిపించినప్పుడు ఏం బిక్కున్నావు మళ్ళా? అంటావు కానీ ఇవేనా? సరే ఆపే. అవన్నీ కాదన్నా. ఫోన్ చేయి, నేను కూడా వింటా. ఆయన పిలిపి నాకు తెలియదు అవన్నీ. చెప్పద్దు. ఆయన బిహేవియర్ ఏందో ఎట్లా మాట్లాడతా నాకు కూడా వేయాలన్నా. మీకు చాలా ఎక్కువ అయిపోయింది. నిన్న కూడా చాలా ఎక్కువ చేసి హలో హలో సన్నీ ఏడున్నావు? ఏం చేస్తున్నారు ఆడ? టైం పాస్ చేస్తున్నాం ఇంటికాడ కూర్చొని. అవునా? చెప్పానా? అవునా, మీకు పని పాటు ఉండదని తెలుసు కానీ మాకు. హలో ఏమైంది అసలు ప్రియాంక? ఏమైంది భయ్? నేను లొల్లు ఏమైందంట ఆమెతో నీకు? అరే అడుగుతున్నారా భయ్ ఏమైందని చెప్పి? చెప్తున్నామా అన్న, ఎక్కడే అన్ని తీసుకొని వచ్చి ప్రియాంక పేరు తీస్తేనే ఆడుతుంది. ప్రియాంక అన్వాంటెడ్లీ ప్రియాంక నన్ను చూసి కాల్చుకుంటుంది, అందుకని అట్లా చేయాల్సి వస్తుంది. అల్లు అర్జున్ ప్రభాస్ కాల్చుకోవడానికి? లే నువ్వు అల్లు అర్జున్ లెక్క ఉన్నావా కాల్చుకోనీకి అని అనుకుంటున్నా నేను. అల్లు అర్జున్ లెక్క ఉండని, సంపూర్ణేష్ బాబు లెక్క ఎట్లా ఉండని ఎందుకు పండుతుందో రీజన్ నువ్వు అడగాల, నీకు తెలియాలన్నా. నువ్వు బ్రహ్మానందం లెక్క ఉన్నావా అని అనుకుంటున్నా నేను. ఎట్లా అన్నుండని మొత్తం గిన్నెస్ రికార్డ్ ఉంటుంది మరి.
మళ్ళీ ఏమంటావు మా ప్రియాంకతో మాట్లాడదామా? ఏమన్నా మాట్లాడేది భూమికి ఇంత ఉంటుంది. ఇప్పుడు ఆమెతో మాట్లాడాలి ప్రత్యేకంగా. చెప్పనా? లే అదే అంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు లొల్లిలు గిల్లిలు? ఆమె గెలకను కూడా గెలకలే. నేను రాకపోతే ఏదో మజాక్ చేసుకుంటాం, సారీ గిరి చెప్పుకో టైం పాస్ చేస్తున్నాం. మధ్యలో నాకు నిజం చెప్పు, నన్ను గెలకకుండానే నేను తిట్టినా మిమ్మల్ని. నిజం చెప్పు, నువ్వు అసలు నిజం చెప్పు. నేను రాకపోతే మజాక్ ఆడుకుంటాం, మేమేం టైం పాస్ చేస్తున్నాం. పక్కకు పోయి నిన్న 100K పోయినప్పుడు సెలబ్రేషన్ పోయినప్పుడు మధ్యలో వచ్చింది. ఆమె ఏదో అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఆమె ఏం అనని కూడా అనలేదు. సరే రాయో శ్రీదేవి అయితే భూమి మీద ఆగిపోతుండే. ఉన్నది భూమికి జానడు అని భూమి అంతా ఫ్లెక్స్ ఉంటుంది. అంటే మొన్ననే అన్నది నా లాస్ట్ టైం నీ వాళ్ళనే మాకు ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చినప్పటి నుంచి అదే అని చెప్పి అన్నది. నేను ముఖం చిన్న పెట్టేసుకున్నా. మజాక్లు అన్నారా ఎందుకు అన్ని మనసు మీద తీసుకుంటాం అన్నది. లోపలనే అన్ని అనుకుంటా, మనుషులని అన్ని మెల్ల మాట్లాడుకుంటా. మనుషుల మీద ఎందుకు తీసుకుంటారు అంట. మనుషులేని మాటలు మాట్లాడితే మనుషులు ఎందుకు తీసుకున్నారా అంటే, అరే నువ్వు ఏడున్నో ఇక్కడికి వచ్చి మాట్లాడరా దమ్ముంటే. ఆడోళ్ళగా వెనకాల మాట్లాడుతున్నావు ఏంద్రా? గాజులు వేసుకోవేంది? నీకు లేదా దమ్ము? మళ్ళా ఫోన్ సనతో చెప్పి ఆయన సనా నువ్వు ఏదన్నా ఏం చేసినా నువ్వు ఆమెతో ఫోన్ పెట్టుకున్నావే మన పక్కన. అరే చేస్తున్నావు అన్న వెళ్ళిపోయా మస్తు అయిపోయింది. నవ్వుతున్నావు ఇప్పుడు. అదే మనం నువ్వు తెలియదా వాళ్ళ స్పీకర్ ఆన్ ఉందా అది ఆన్ ఉందా అని చెప్పి? ఏమన్నా అనున్నా నీ ఉన్నాయే చెప్పినా కదా. ఆమెను వచ్చింది, ఆమెను మమ్మల్ని తిట్టింది, ఆమెను మాత్రం పెట్టుకుని మెల్ల లాస్ట్ మీరు చూసే టైంకి పిలిపియన్నా. ఆడోళ్ళగా ఏందన్నా వెనకాల మాట్లాడుతుండు. నేనన్నా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. మళ్ళా ముంగట వచ్చి మాట్లాడొచ్చు కదా. వీడు ఆడోడే నీకు తెలియదు. బాయ్ ఆడోడికి ముందుకు రా అన్నా. ముందుకు రమ్మంటే నీకు దమ్ముంటే బాయ్ ఆడోడి అది ఇదని అంటుంది. బాయ్ నిన్ను ఆడోను ఏందా అని అడుగుతుంది. గాజులు వేసుకోరా అంటుంది నిన్ను. నువ్వేమో చింపాంజీలాగా కొట్టుకుంటా. జల్దీ రా నువ్వు కర్రా. ఇండస్ట్రియల్ ఏరియా రా. మనం ఎప్పుడు వీడియో చేస్తాం చూడ. నువ్వు రా, నీకు పడుతుంది. సరే నేను వాళ్ళు ఏమనకుండా నేను మాట్లాడిన అంటున్నానంటే మీ అమ్మ మీద ఒట్టే వాళ్ళు అన్నప్పుడు తీసుకున్నావు అప్పటికే. లేదన్నా మాట్లాడుతున్నా విషయం కాదు. నన్ను ఎక్కిరించు అప్పుడే నేను అంటే ఎవరన్నా ఒకసారి ఈయన లొల్లి పెడతాడు, ఈయన అది చేసుకోవాలి. డైలీ లొల్లిలే అన్న, నాకు అర్థం కాదు. ఇంకో 2 నిమిషాలు వస్తున్నా మాట్లాడాలి. క్లాప్స్ ఒక్కలే కొట్టారు, ఇద్దరు కలిసి కొడితేనే అవుతుంది క్లాప్స్. 2 చేతులు పట్టుకుంటున్నావు. ఊరికేనే కొడతాడు ఇట్లా కొట్టినా ఇట్లా ఇర్ఫాన్ భాయ్ షాప్ లా. క్లాప్స్ ఇట్లా కొడతాడు, ఇట్లా కొడతాడు. వీళ్ళిద్దరికి వచ్చిండు. ఇక్కడ అన్ని వార్తలు రాబడింది. ఎవరెవరు మన పైన ఏడుస్తున్నారో అది కూడా చెప్పబడింది. అరే ఆవిడ ఆలస్యం కథలకి వెళ్ళి పడపడా ఆడుతూనే ఉన్నాయి. చెప్పు ప్రియాంక ఏమైంది? నిన్ను చూసే వాడుతున్నాయి. ఇంకా నాకేం తెలుసు, నన్ను చూసి లేదు. నేనంతా నువ్వు నిన్న లొల్లి పెట్టుకున్నావు బ్రో. చెప్పు బ్రో. అదే చెప్తున్నా, మనం కటింగ్ విషయం అదే చెప్తున్నా అనుకుంటే ఈడ ఆమెతో నిలబడ్డావు. అరే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చినాం. నేను సన్నడికి అసలు ఏంది మీ లొల్లి? ఎందుకు ప్రాబ్లం కాదు. నీకు ఏం కావాలి సార్? నాకు అర్థమైతే ఏం కావాలి? నువ్వు నా మీద ఏడ్చుడు ఆపాలి. నీ వల్లనే చేస్తలేరు, నీ వల్లనే ఫోన్ చేసి తీసుకొచ్చినారా? నేనెందుకు పెట్టినారా భయ? రాకాడ స్టోరీ చెప్పిండ్రా. ఒక్క నిమిషం అన్న, నువ్వు మొత్తం ఇంట్లో అన్నా. లాస్ట్ నేను కూడా ఏమన్నా నువ్వే అన్నావు అని చెప్పి, నువ్వు కూడా అన్నావు అన్న కావాలా అని చెప్పి చెప్పు. అన్నదా మాట అన్నదా లేదా? మాట అన్నదా లేదా? అన్న మళ్ళీ కావాలంటే సాయి నేను అనలేదా? బెన్నె కూడా చెప్పిండు నాకు ఆ మాట అని చెప్పి అన్నదా లేదా? నేను
అసలు ఈమె కులుకుంటుందన్నావు కదా, ఎందుకు కులుకుంటుంది? ఆమె నన్ను అన్నది అని చెప్పి నేను అన్నా ఆమెను. అన్న ఆడోడా ఆయన నాకు అర్థమైతే నువ్వు పల్సాలు అనగానే అదే పట్టుకుంటారు అందరూ అని చెప్పి దాన్ని ఫిక్స్ అయిపోతా అంతే, దాని తప్ప ఇంకా ఏం మాట్లాడదు. ఎందుకు నీదే తప్పు ఉంటుంది కాబట్టి, నీదే తప్పు ఉంటుంది కాబట్టి ఆడాను అని తప్ప ఆడోళ్ళగానే చేస్తున్నావు ఈ రోజు కూడా. గాజులు వేసుకొని చీర కట్టుకొని తిరుగు మళ్ళా. ఫోన్ లెక్కనే వస్తున్నావు మళ్ళీ బట్టలు వేసుకుంటా నేను వేసుకుంటా బరాబర్ వేసుకుంటా. అర్థమవుతుందా? మళ్ళా నువ్వు కూడా తిరుగు. నువ్వు చేసే కథలు అట్లా ఉన్నాయి. ఏమైంది మరి? నేను సపోర్ట్ చేస్తున్నా వాటర్ అన్న కొన్ని గుందెండిపోతుంది. అసలు నీకేం కావాలి నాకు అర్థమైతలే. మాట్లాడుకుంటున్నావు మా అమ్మని వచ్చి గెలికింది, ఇప్పుడు ఏమన్నా ఇంకా పెద్ద చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలియదు. అసలు నువ్వెందుకు ఫోన్ చేసి నువ్వెందుకు వేసినావు? ఇప్పుడు అరే అది కాదురా, నువ్వు తీసుకొచ్చినావు మళ్ళీ కెమెరా పట్టుకొని నేను తీసుకొస్తున్నా. నాకు సంబంధం లేదురా బై, కొట్లాడుకో తావురు మీరు. నాకైతే ఏం తెలియదు. సంబంధం లేదు. నేను ఆమెను లొల్లి చేసిన ఆమెన్న టాపికే నేను ఆమెను ఉల్టా అంటున్నా అంతే. నువ్వు ఎందుకు మళ్ళీ ఆడలేకుంటున్నావు? ఒకటి ఎవరు ఎందుకుంటురా అన్న? ఆమెతో నాకేం అవసరం అని నిజం ఉండడానికి. చెప్తున్నా అన్న, ఒక్కదాని ఉండాలి. మళ్ళీ నిన్న నువ్వునే ఆమె నేను వచ్చిందా ఎప్పుడు నిన్న మనం ఇద్దరం పోయినాం. మళ్ళీ ఆమెతో నాకేం అవసరం? బయటకు పోయినాక నేనే మాట్లాడుకుంటాను. మధ్యలో వచ్చి జొర్రే ఆమె ఊకే మొగలతో మధ్యలో జొర్రాలా మొగలు తొర్రలు అని చెప్పి మధ్యలోనే అనుకుంటాను. ఉంటున్నా కాబట్టి జొర్రాలు నాకేం మళ్ళా. అవసరం? చూడు మధ్యలో అంటుంది, చూసినావా? మేము మధ్యలో ఉండాలి కాబట్టి అని అంటుంది. అర్థమైందా? ప్రాబ్లం అవుతుంటే నేను బయటనే ఉంటాను. ఏమైనా ప్రాబ్లం అయినా నీకు నాకు? నిన్న ఏం ప్రాబ్లం వల్ల మన మధ్యలో ఎందుకు వచ్చింది? మొన్నటిది అయిన కటింగ్ స్టోరీ ఇప్పుడు దాకా చెప్పినవారా ఈమెకి అంతా ఎక్కించినవా మీద? అసలు ఏడికి start అన్న అయింది తెలుసా? నిజం చెప్తున్నా మొన్న తెలుసా? అయిన cutting వీళ్ళు story నాకే మాట్లాడితేనే నేను మాట్లాడుతుండు అన్నా. sorry అని చెప్పి. అప్పటి వరకు నేను అనలే. అసలు ఏంది అంతే బాయ్? కదా? ఏ చిపో, నీతో మాట్లాడాలి. ఇదిగో ఇట్లనే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాదు. నీ నోట్ల పిచ్చి పెడితే నాకు అట్లనే అనిపిస్తుంది. పెట్టినట్టే ఉంది. కాలు పెట్టు మరి. మన వల్ల ఆయన రోడ్ మీద ఈడే చెప్పిండు మొత్తం స్టోరీ. నేను కుళ్ళుకుంటుంది అది అన్నావు కదా బాయ్, ఏమైంది? నువ్వు నా పక్కన వస్తుందిరా బై, మళ్ళా తీసుకొస్తావు, ఏ, సరే, నాకు సంబంధం ఫోన్ లేదు చేసి. చెప్తున్నా. ఇగో మీరు అని ఏమైనా అనుకోరు, ఏమైనా అసలు చేసుకోండి, ఏంది మీరు ప్రాబ్లం కొట్లాడుకోరు. ఏందని అడుగునా నువ్వే నేను అడుగు, అదే solve అడుగుతున్నా. చేయి. ఆమె అడుగురాదురా బాయ్, ఏమైనా అసలు నువ్వు ఎందుకురా ఇంక ఫోన్ చేసి స్పీకర్ ఇక్కడ పెట్టి ఎందుకు మళ్ళీ అన్ని గెలికెలెక్క నేను ఎందుకు అట్లా అన్నాడని చెప్పిండ్రా బాయ్, ఏం చెప్పిండు? అరే, ఇంకో మాట చెప్పాలా? వీడు గమ్మున ఉన్నాడు నాతో నేను చెప్తున్నా, నేను ఉండే పక్కన. అదిరా వీడు గమ్మున నాతో పక్కన ఉండే, వీడు ఫోన్ చేసి ఏమైంది నీకు ప్రియాంకకు అది అని కూడా వీడు స్టార్ట్ చేసిండు. Solve చేయనీకే కదా నువ్వు ఫోన్ చేసి. కాల్ ఎందుకు అలా గమ్మున నన్ను కాల్ ఎందుకు అలా Solve చేయనీకే. ఆయన ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడింది వినిపించదా లేకపోతే కనిపించదా? ఎవరికి ఎట్లా మాట్లాడతావు? నువ్వు అంటే నేను అన్నా, నా అంతా నేను అనలే. నేను నిన్ను ఇప్పుడు ఆయన ఏదైనా అన్నా స్పీకర్ పెట్టినప్పుడు ఇప్పుడు కాదు, నిన్నటి విషయం ఇప్పుడు మాట్లాడినా నేను అంతే. నిన్న ఏమనలే మూసుకొని. సరే ఆమె ఎందుకన్నా కుళ్ళుకుంటుంది అది ఇది అని. ఆమె నన్ను అన్నది, నేను ఇంకా నువ్వు కాదు. హీరో లేకుంటే ఆగకపోతుండే అని చెప్పిండు. ఆమె అన్నది నన్ను నిన్న. ఏం కాదు. అన్నాడు బాయ్, ఆడు అన్నాడు. నేను నిన్న నువ్వు పక్కన వీడియోలో ఉంది, చూసుకో కావాలంటే. నువ్వు పక్కన ఉన్నావు. ఉన్నావా? అప్పుడేం అప్పుడు నేను షాప్ కి వాటర్ బాటిల్ అరే పక్కకు ఉన్నవా నువ్వే? ఇదేనా ఇట్లనే వీసి పడేస్తారా నన్ను? ఏ ఎవరు నన్ను ఎందుకంటే నువ్వు అంతా మాట్లాడి నాకు సంబంధమే లేదు అసలు. ఇప్పుడు పక్కకి ముందు ప్రతిదానికి సంబంధం ఉన్నట్టే మాట్లాడుతుండే కదా బెన్ని. అరే నేను ఇప్పుడు రాను, అది నేను లొల్లిలో రాగానే రాగానే దేనికైనా నేను లొల్లిలో రా, please. అంటూ అంటే రాంగనే, అంటూ అంటే అవును, రాంగనే అట్లనే రాంగనే. నువ్వు చేంజ్ అయిపోయినావు అంటే మొత్తం. అరే నేను నాకు జ్వరం వచ్చింది రాబాయి, నాకు చాలా అయితే పంచాయతీ గుంజకాడు. అన్నా నీకు జ్వరం వచ్చిందంట అని గుంజకండు. కాదన్నా. కాదు. వచ్చిండు జ్వరం వచ్చిందా? ఒక్క నిమిషం అన్న, నువ్వు నన్ను తిట్టినప్పుడు అప్పుడు మాట్లాడిండు, రాక్ తిట్టినప్పుడు మాట్లాడిండు, ఆయన తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడతలే? నవ్వకు. ఏం మాట్లాడాలి ప్రియాంక చెప్పు నాకు. క్లారిటీ అలా ఒక క్లారిటీ ఇస్తానా? నిన్న నేనేం గెలక ముందుకే నన్ను అన్నది, ఆయన ఏం గెలక ముందుకే నన్ను అన్నది. నువ్వేమనక ముందుకే నువ్వు నన్ను ఏదో అన్నావు అని అన్నది. ఇంకేం చెప్పాలి చెప్పు. సరే నన్ను అన్నాక సాల్వ్ చేయడానికి వచ్చినాం బాయిడికి మేము. ఇప్పుడు నేనే అంటున్నా కదా అని ఏడు ముఖం పెడుతున్నా అంటే అరే నన్ను ఎవ్వరేడో అన్నది నీలాగా చేసుకోవాలని చెప్పి ఆడోళ్ళలాగా అన్నాడు. అర్థమవుతుందా? మస్తుగా అనిపిస్తుంది ఆ ముఖం. కనిపిస్తుంది, అందుకే ఎట్లా ఇట్లా కొట్టుకుంటావు. మాస్టర్ మాస్టర్ తల 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 పడేది. ఎట్లా కొట్టుకోవడం ప్రియాంక? ఎట్లా కొట్టుకోవడం చెప్పు మళ్ళీ ఒకసారి. అన్న ఏందన్నా అసలు ఏం కావాలన్నా? ఆడు ఎట్లా కొట్టుకోవడం చెప్పు. అవన్నీ కావాలన్నా, ఏం కావాలన్నా అసలు వాళ్ళకి ఆయనకి? నీ ప్రాణం కావాలంట అని. నాకు అవసరం అసలు ఆమె వార్తనే వద్దు నాకు. నేను ఆమె జోలికి పోనా, ఆమె నా జోలికి రావాలి. ఆమెను ఊరికే వల్ల వీడియోలు చక్కగా అయితే లేవు.
అంటూ వస్తుంది నీ వాళ్ళు అంటుంది ఏం చేసినా అంటే చెప్పాలి. ప్రాబ్లం అవుతుంటే చెప్పండి ముఖం మీద. చీరలో కూర్చున్నాడు ఆ బండి మీద వెనకాల. ఆడు ఈ బండి మీద ఏమి మనమేమో నిల్చున్నాం మీద ఆడియన్స్ రోడ్ మీద కూర్చున్నాం కింద కూర్చో నువ్వు కూర్చో నేను ఇప్పుడు కూర్చొని లేచినావు కదా మొత్తం వీళ్ళని చూసుకోపోతే రోడ్డు మీదకి వస్తాం మనం కూడా ఇక వీళ్ళతో. ఆల్రెడీ అంత ప్రాబ్లం ఉంటే చెప్పండి ముఖం మీద. కలిసి ఉండుర్రి కలిసి వేసుకుందాం అంటే ప్రాబ్లం అవుతుంది అవి నాకు అర్థమైతే కొట్లాడుకుంటారు ఊరికే మళ్ళీ హీరో నువ్వు ఎందుకు ఫోన్ చేసి గెలికాడరా భయ అని నాకు అర్థం కాదు తమ్ముళ్ళకి పుల్ల సాల్వ్ చేయడానికి ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి సన్నిక రా సన్ని ప్రియాంకతో మాట్లాడేది సెట్ చేద్దామని చెప్పి అడగాల కానీ అది సెకండరీ. ఆయన పక్కన పెట్టు. ఆయన లోపల ఏమేమి ఉన్నాయి ఎట్లా మాట్లాడుతుండు. అరే నీ లోపల ఏమేమి ఉన్నాయంట చూపిరా నేను ఎందుకు మాట్లాడతాను నిన్న ఆమె మనుషులు ఉన్న మాటలని చెప్పింది అన్న 3 సార్లు అన్నా అన్న నన్ను ఏమన్నది ఏమన్నా అంటే ఫోన్ చేస్తలేరు ఏమన్నా అంటే మాతో ఉంటలేరు సారీ అని చెప్పి కాలు మొక్కేరే మాట్లాడుతారు పిచ్చి పట్టిందా మీకు కూడా సారీ సారీ చెప్పి కాలు మొక్కేసి అయిపోతుంది ఆమె లొల్లి పెట్టుకుంటే నేను ఎందుకు సారీ చెప్తా నాకు నేను కాలు మొక్కానంట ఓయ్ పోయి గీమెతో నాకు ఇన్ని ఇయర్స్ ఉన్నా ఒక్కసారి కూడా నీకు అర్థం కాలే. నేను ఎవరిని గెలకకుండా వాళ్ళే వస్తారు గెలుకుంటున్నారు. ఎంత బాధపడుతుంది ఊ అంటే పడుతున్నట్టు చేస్తుంది అంతే ఎందుకంటే తిట్లు పడాలి కదా అంతే అట్లనే ఉంటుంది లొల్లైనప్పుడు నన్ను ఎట్లా పట్టి గుంజి నా చుట్టూ పట్టి గుంజలే ఆగ్రాని ఒకరిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినా ఎక్కడ సపోర్ట్ చేసినా ఎవరికి ఏం సపోర్ట్ చేస్తలే నాకు 1 కోటి రూపాయలు ఇప్పియాక అదే మాట నేను అడుగుతున్నా వెనకాల మాట్లాడకు 1 కోటి రూపాయలకి నేను వేస్ట్ అంట కిడ్నీలు నన్ను అమ్మాయి 1 కోటి రూపాయలకి. ఎవడు కొంటాడు నిన్ను కొంటే ఆయనకే బొక్క ఉల్టా అన్న ఏం కావాలి డిసైడ్ అయ్యి చెప్పండి అన్న. ఊరికనే నాకు డిసైడ్ అయిపోయిన ప్రియాంక 1 కోటి రూపాయలు కావాలి ఇస్తా ఇస్తా. అరే ఆగు మళ్ళీ తీసుకో చెప్తున్నా కదా. ఏం ప్రాబ్లం లేదన్నా ఆంటూ అంటే ఆంటూ అంటే ఏడుస్తా నువ్వు చేసే అది కథలకి కాదు ఏడుస్తా. వీడియోలు చేయబుద్ధి అయితే లేదు అంటున్నావు. నువ్వు సాల్వ్ సరే చేయనీకే అయితే అనుకుంటున్నావా? నేను రావద్దని నువ్వు వచ్చినప్పటి నుంచి నీతో చూస్తున్నా లొల్లి ప్రతి పెట్టుకున్నా ఒక్కటి. ఎందుకు వస్తున్నావు అని సరే పోనీ వదిలే నేను రావద్దనలే ఎందుకు వస్తున్నాను ఆమె నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి ఆ గ్యాంగ్ లో ఒక్క ఆడపిల్ల కూడా అది కరెక్ట్ కాదు. అలా వేరే ఆడపిల్లలు తెస్తామంటే నువ్వే వద్దు అంటావు తీసుకురా ఇప్పుడు. మస్తు మంది అంటే ఎంతమంది మెసేజ్ చేస్తారు నాకు నేను వస్తా వీడియోలో కానీ నేను ఎవరు అందరూ రావాలి, అందరూ 10 మంది ఏమంటది ఏ ఆడపిల్ల రావద్దు నేనే ఉండాలా ఒక గ్యాంగ్ లాంటది ఈమె. నేను వద్దంటది మీరే తీసుకో అంటది మీరే మంచిగా ఉంది ఇక నేను జోకర్ అయిపోయినా మధ్యలో అమ్మాయి తెచ్చిన కదా ఆడపిల్లని చేసుకోరు ఎవరిని చేసుకో పెళ్లి చేసుకోవాలి మళ్ళీ ఆల్రెడీ పెళ్లి కావాలి చేసుకో ఆమె అంటుంది కదరా ఆడ ఆడపిల్ల అందుకే నేను వేసుకొని తిరుగుతున్నాను అర్థమైంది. నిమ్మలంగా ఉంటుంది ఇప్పుడు ఈడ నువ్వు ఒక్క మాట నా చిన్న అన్నావు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది 2 ముద్దలు ఎక్కువ తింటుంది రాత్రి నా క్యారెక్టర్ అట్లుంటే డైలీ అందరికి తెలుసురా బాబు నీ క్యారెక్టర్ తెలుసు నీ క్యారెక్టర్ కూడా అర్థమవుతుందా? నువ్వు చెప్పురా నువ్వే నువ్వు స్టార్ట్ చేసినావు కదరా పుల్ల పెట్టి నువ్వు చెప్పు నేను స్టార్ట్ చేసిన అసలు నాకు ఏ అర్థమైంది. నువ్వు ఏంది అంటూ అంటే పోతా పోతా అని మరి అట్లా ఏడిపిస్తుర్రు అట్లా. ఎవరు ఏడిపిస్తుర్రు నేను ఆ? ఎవరు తెలియదా? ఒక మాట చెప్పాలన్నా ఆమె ఊ అంటే అంటే ఇగో నీకు అసలు ఏమంటలే మళ్ళా మళ్ళా పోతా చెప్తున్నా. పోతా పోతా అని చెప్పి ధమ్కిలు చెప్పి నేను ధమ్కీలు ఇస్తాలే నిజంగానే చెప్తున్నా. ప్రాబ్లం అవుతుంటే వెళ్ళిపోతా. నాకు ఎందుకు ఇవన్నీ ఎవరికైతుంది మీకు మీకైతే ప్రాబ్లం నాకు ప్రాబ్లమే లేదు నాకు అసలే లేదు. నాకు లేదు, ఆమె లేదు. నువ్వు ఆడ కొట్లాడుకొని మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మీరే అరే నేను కొట్లాడతలే. మీరే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆమెనే నా మీద మంచిగా అంటూ ఉంటే కొంచెం అనవసరం నాకు.